కొంతమంది, లేదా చిన్న చిన్న షోలు చేసే యాంకర్లు ఉన్నారు. ఏదో రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈ ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా యాంకర్లే కదా. లేదా బిగ్ బాస్ రిటర్న్స్ వీళ్ళే. కానీ అవి చేసేవాళ్ళు ఏది ఏదో జుబాన్ కేసరి, దానివల్ల ఏమి మరి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ఇలాంటివి చేస్తూ లేకపోతే కింగ్ ఫిషర్ సోడా అనేస్తాడు. అక్కడ సోడా అని ఎవడు చూడడు. కింగ్ ఫిషర్ అంటే కింగ్ ఫిషర్ బీరే కనపడుద్ది, బ్యాక్ పేపర్ విస్కీ కనపడుద్ది. వాళ్ళు బ్రాండ్ని ప్రమోట్ చేయడమే. మెక్డోవెల్స్ సోడా అంటాడు. మెక్డోవెల్స్ సోడా ఎవడు అడుగుతాడు? మెక్డోవెల్స్ విస్కీయో బ్రాండీయో ఎంసీ బ్రాండీ అని అడుగుతాడు వెళ్ళి. సో ఇవి చేసేది కూడా వీళ్ళే, అన్ఫార్చునేట్లీ హీరోలే. ఇప్పుడు అలాగే థమ్స్ అప్ ఇటువంటి అయితే చిరంజీవి గారు చేశాడు, అండ్ మన ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నాడు. చాలామంది బాలీవుడ్ లెవెల్లో వాళ్ళు చేశారు. తెలుగు హీరోలు చాలామంది, ఈయన కూడా మహేష్ బాబు కూడా చేశాడు కదా సాఫ్ట్ డ్రింక్, కోక్ పెప్సీ అనుకుంటా సంథింగ్. సో వీటి వల్ల అది మంచిది కాదు ఆరోగ్యానికని డాక్టర్లు చెప్తున్నారు, WHO చెప్తోంది. వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. కానీ అసలు వీళ్ళు ఇవి చేయడం వెనకమాల కేవలం డబ్బులే కాదండి, వాళ్ళకి వ్యూవర్షిప్. అంటే ఇప్పుడు ఒక సాహసోపేతమైన స్కిట్ లాంటిది ఒకటి చేస్తాడు మహేష్ బాబు. అవును, అది పిల్లలు నోరు తెచ్చుకుని చూస్తారు. కరెక్టే. ఆ బాటిల్ అక్కడ ఆకాశంలో పడతా ఉంటది, కింద నుంచి పట్టుకుంటాడు, ఇది చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక హీరో వర్షిప్ డెవలప్ కావాలి అంటే, ఒక హీరోయిజాన్ని చూపించుకోవాలి, దాని ద్వారా ప్రేక్షకులను రప్పించుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లల్ని అడిగి చూడండి, 7-8 ఏళ్ల వయసు పిల్లల్ని అడగండి, ఇద్దరు హీరోలు ఇష్టం అని చెప్తారు. ఒకళ్ళు మహేష్ బాబు, ఇంకొకళ్ళు పుష్ప. ఆయన పేరేంటి? పుష్ప, అల్లు అర్జున్. మీరేంటండి ఆయన రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదన్నట్టు మీరు ఆయన పేరు అడుగుతున్నారు? అంతేలే, ఆయన పుష్పరాజ్ అయిపోయాడు. ఇంకా పుష్పగానే ముద్రపడిపోయాడు ఆయన. అసలు అందులోంచి ఆయన బయటకు రావట్లేదు. వచ్చినప్పుడు చూద్దాం, ఈ లోపు ఆయన పుష్పాలనే. అయితే ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈ పిల్లల్లో ఆ ముద్ర పడిపోతుంది. ఈ ఒక సినిమా వచ్చినప్పుడు, ఒక సినిమా ఇంట్లో చూస్తున్నారనుకోండి, ఇంట్లో ఆ యాడ్ ఎన్నిసార్లు వస్తూ అన్నిసార్లు వీళ్ళు కనిపిస్తారు. అందుకోసం వీళ్ళు యాడ్లు చేస్తున్నారు తప్పితే ఆ డబ్బుల కోసమని నేను అనుకో. డబ్బులు కృష్ణకుమార్ గారు మీరు అన్నది ఎంత వ్యాలిడ్ పాయింట్. అంతకు మించి డబ్బులండి, చాలా కోట్ల రూపాయల యాడ్స్ అవి. రైట్, చాలా. అంటే వీళ్ళు ఏంటంటే 2 రకాలుగా లాభం పొందాలని చూస్తున్నారు. ఆ ఇమేజ్ ఉంది చూసారా? ఇప్పుడు షారూక్ ఖాను అది ఆ గుట్కా లాంటిది ఏదో వేస్తున్నారు, కేసరి వేస్తున్నారు. ఇంతకు ముందు రజనీగంధా అని ఉండేది, ఇప్పుడు ఉంది అది. కాకపోతే దానికి హీరో లేరు, అది ఓన్లీ అది బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది రజనీకాంత్. అదేమైందంటే సరోగేట్ అయిందండి. ఇప్పుడు ఎట్లయితే సిగరెట్ యాడ్స్, లిక్కర్ యాడ్స్ వేయకూడదు, అది సరోగేట్ అయ్యి ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రమాదకరం అని చెప్పి మనకు తెలుసండి. ఇది అది తీసుకున్న అసలు వీళ్ళు నిజ జీవితంలో తీసుకుంటారు తినడానికి అవసరం లేని అదేదా కేసరో రజనీకాంతానో వాళ్ళ బాందో ఇంకోటో ఎందుకు తినాలండి? అవి తినమని ఎందుకు చెప్పాలి? అసలు నేను అనేది అదే, వీళ్ళు తింటారో లేదో కానీ వేరే వాళ్ళని తినమని చెప్తారు, వేరే వాళ్ళని తినమని చెప్తారు. అది వాళ్ళకి ఆ తయారు చేసిన వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టడం తప్పితే, ఇది తిన్న వాళ్ళకి నష్టం తప్పితే, డబ్బులు, ఆరోగ్యానికి ఆరోగ్యం నష్టం తప్పితే ఇక్కడ ఒరిగేదేమీ లేదు. కాకపోతే వీళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు కాబట్టి వీళ్ళ గురించి ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం. ఇదే వీళ్ళు మళ్ళీ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులకి వీళ్ళే వస్తారు. మళ్ళీ క్యాన్సర్కి కాజ్ అయ్యేది ప్రోడక్ట్స్ చెప్పి యాడ్ చేస్తారు. ఇది అందుకని ఏంటంటే మనం గొంగట్లో ఉన్నామండి. వెంట్రులకు వేరుకోవటం ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు ఒక గొంగళి ఆ నెట్టింగ్ అంటే చెప్పలేని పరిస్థితి. ఆ నెట్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే మనం చెప్తామా? చెప్పలేము. అందుకని దీంట్లో రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏం పోయిందండి వీళ్ళకి? ఇవ్వచ్చు కదా, ఇస్తే మంచిది కదా. ఇప్పుడు రేపొద్దున నుంచి సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముందుకొచ్చి దీని మీద ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనుకోండి, రావాలని నేను కోరుకుంటున్నా. అది వస్తే ఇంకొకటి ఏం జరుగుతుందంటే అండి, ఈ యూట్యూబుల్లో పెడుతున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, బూతులు మాట్లాడే కంటెంట్స్ పెడుతున్నారు భయంకరంగా. అవి వాటి ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఇవాళ పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు
షార్ట్స్ ఎంత పిచ్చిగా చూస్తున్నారో తెలుసా అండి, పెద్దోళ్ళు కూడా చూడట్లా షార్ట్స్. ఆటగాడు అని ఒక యూట్యూబర్ ఉంటాడండి. అవును, ఇప్పుడు అన్వేష్. ఇప్పుడు ఆయన దేశాన్ని కాపాడే వీరుడు అయిపోయిండు అయ్యాడు కానీ లేదండి, నేను 2 ఆటగాళ్ళ పోటీ పెట్టంట రోజుకి ఒక్కొక్కరితో 30 ఆటలు ఆడిపిస్తాడంట. ఏం ఆటలు? ఇదే betting ఆటగాడు ఆట అయితే కాదు కదా. బెట్టింగ్ ఆట కాదు, ఆటగాడు Okay. ఆటగాడు అని ఇంకా నయ్యం వాడు బెట్టింగ్ ఆటలు పెట్టేట కొంప మునుగుతాయి.